20 years of excellence. Sun International Institute of Tourism and Management. సుమతి ఏమైంది? నొప్పిగా ఉంది. దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం. జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చీర్స్. ఓకే, ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలు ఇవ్వాలి. భూపతి ఏమనండి పటా సుమతి. ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముంది ఆ రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా?
అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే కాకపోతే అతను వెనక వెనక వచ్చి ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో. నేను చాలా మంచిదాన్ని. మరి నేను నువ్వు ముదురా మరీ నీ అంత కాదులే. హే, ఆగు, ఆగు. పాపం అమాయకులు. ఏం విలన్ ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. మ్మ్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? బాగా కనిపెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు, తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా ఎడార్లు ఓఎస్ఎస్ లెక్క మన కోసమే కూర్చున్నట్టుంది రా బాయ్. పువ్వుని చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా. అవును ఏమైనా డైరెక్టరు సార్ ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతో పాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను, సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే?
ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయిందనుకోండి, వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓ. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది. ఏంటి విషయం శంకరన్న? ఆ. ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంత తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడున్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను సస్తుంటే మధ్యలో మీ ఏమయ్యా? గోలేంట్రా బాబు. డైరెక్టరు, సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? ఆ, ఆ, మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతి చేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతి, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శబాష్, ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతి. కెమెరామ్యాన్, ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి, ఫాలో. ఇటు ఇటు కెమెరాని ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా? గురుగారు ఓకేనా? ఏయ్ చేతి తెయ్. శంకర్, నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ 2 చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు, రొమాంటిక్గా. తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ 2 పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవ్వు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్ స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదకి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి, స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు, తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి. టేబుల్ మీద కత్తి చూసావు, ఆ కత్తిని మెల్లగా తీసుకో, తీసుకో, కత్తి తీసుకో. వాడు నేను ఇంకా గట్టిగా లాగుతున్నాడు. పొడిచేయి, పొడిచేయి. సిరిగలవానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన. శిరమున గర్వము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన. నిండి ఉన్న నీలో నటన, నిన్న జన్మదే ఈ నటన. ఆత్మచరితమే ఈ నటన, పరమాత్మ లీనమై ఈ నటన. జనించి జీవించి శోధించి సాధించే నటన. ఏంటన్నా ఇది? నాకు ఇలా జరగాల్సిందేనమ్మా. శంకరన్న, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. క్షమించమ్మా. అన్న, ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నా, తీరా జానకి జాగ్రత్త. నేను డబ్బు మీద ఆశతో అన్నా, మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. అన్నా, శంకరన్న, అన్న లేదన్నా, నీకేం కాదన్నా, ఏం కాదన్నా. హాస్పిటల్కి వెళ్దాం అన్నా. నేను బతుకును. వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు.